రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగ్గయ్యపేటలో దస్తావేజుల లేఖరు నిరవధిక పెన్ డౌన్ సమ్మె చేపట్టారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జూలై 20 నుంచి 31 వరకు సమ్మె కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ఎన్ నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల దస్తావేజుల లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తుల భద్రతకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అండి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 30వ తారీఖున తీసుకొచ్చినటువంటి 396 జీవోని రద్దుపరచాలని రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం ఈ నెల 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు తలపెట్టినాము. ఈ వ్యవస్థ వల్ల దస్తావేజు లేఖర్లు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి సానుకూలంగానే ఉంటూ ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని మేము సాగిస్తున్నాము. మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఏదైతే 396 జీవోను తీసుకొచ్చారో ఆ జీవోను తక్షణమే రద్దు చేసి మా ఉపాధికి ఎలాంటి భంగం కలిగించొద్దని, ఈ జీవో వల్ల దాదాపు 5 లక్షల మంది దస్తావేజు లేఖర్లు అయితే ఏంటి, డీటీడీపీ వాళ్ళేంటి, అందరూ వారి ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి సదరు 396 జీవోని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం శాంతియుతంగా చేస్తున్నాము. దానికి ప్రభుత్వం కూడా సహకరించి మళ్ళీ పునరాలోచించి తక్షణమే 396 జీవోను రద్దు చేయాలని జగ్గయ్యపేట దస్తావేజుల సంఘం తరఫున కోరుకుంటున్నాం.